నా పేరు శ్రీధర్ రెడ్డి, రంగసాయిపల్లి గ్రామం, రామడుగు మండల్, కరీంనగర్ డిస్టిక్. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. రోజు పొద్దున రావడానికి, పొలం దగ్గరికి, ఆవుల దగ్గరికి రావడానికి దాదాపుగా 4 నుంచి 5 సార్లు ఇంటికి ఇక్కడికి తిరగడం జరుగుతుంది. ఇది మొత్తం మా పొలం 2 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఈ బండిలో పెట్రోల్ ఖర్చు కానీ, మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఎక్కువగా పెరిగింది. నా పేరు రౌతు అంజయ్య. మా విలేజ్ వచ్చి జీలకుంట, మండలం ఓదెల, డిస్ట్రిక్ట్ పెద్దపల్లి. ఈ క్వాంటా బండి తీసుకోవటానికి కారణం, ఇదివరకు ఒక చిన్న బండి ఉండే, అది ఆయిల్ పోసుకుంటూ పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది. దాన్ని తీసేసి కరెంటు బండి అంటే ఛార్జింగ్ బండి కాబట్టి ఖర్చు తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో. నా పేరు కొత్త సాయిరెడ్డి, గ్రామం జీలకుంట, మండలం ఓదెల. వ్యవసాయం చేస్తాం. 5 ఎకరాల పత్తి చేను. నా పేరు నల్ల లక్ష్మారెడ్డి, గ్రామం జీలకుంట, మండలం ఓదెల. నేను సాధారణ రైతును. వ్యవసాయం చేసుకుని బతుకుతాం. నాకు 10 ఎకరాలు ఉన్నది, నేను ఇంకొక 15 ఎకరాలు కవర్ చేస్తాను. దాని తర్వాత నేను ఎలక్ట్రానిక్ వెహికల్ సైడ్ చూడడం జరిగింది. మిగతా షోరూమ్లు అన్ని తిరిగాను. వాళ్ళలో ఏంటంటే టైర్లు కానీ, లేదంటే మనకు వ్యవసాయానికి సంబంధించిన గడ్డి మోపులు, మందు బస్తాలు కానీ తీయడానికి అనుకూలంగా ఏ బండి లేదు. దానికోసం అని చెప్పేసి నా పెట్రోల్ బండిలో ఉన్న మెయింటెనెన్స్ ప్లస్ పెట్రోల్ ఛార్జెస్ చూసుకొని ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుందాం అని వెళ్ళాను. కాకపోతే చాలా షోరూమ్స్ కానీ చాలా బండ్లు చూశాను. దీనంతా హెవీగా మాకు ఏది నచ్చలేదు. ఎందుకంటే మనం మందు బస్తాలు కానీ, గడ్డి మోపులు కానీ తీసుకురావడానికి ఇది అనుకూలంగా ఉన్నది. మరి చాలా స్ట్రాంగ్ బాడీతో ఉన్నది. ఈ షోరూమ్కి వెళ్ళినప్పుడు మొదట దీంట్లో ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఇది ఒక టైర్ల సైజ్ అనేది బాగా ఇచ్చారు ఈ కంపెనీ. తీసుకుంటూ జరిగింది. అది తీసుకున్నాక కూడా మాకు మంచిగానే అనిపిస్తుంది. ఒక 100 కిలోమీటర్ల దాకా మాకు మైలేజ్ ఇస్తుంది. బండి చెప్పుకోవచ్చు. దీన్ని బండి మస్తు అనిపిస్తుంది. పెద్ద టైర్లు కదా, పెద్ద బైక్ వల్ల కనిపిస్తుంది. ఈ బండి ఇప్పుడు 8 నెలల సంది వాడు. పెట్రోల్ బండ్లు బల్ల మొత్తుకుంటే ఎత్తేస్తాయి కదా, ఇది ఎత్తే కూడా మంచిగా సైలెంట్ గా పోతుంది. క్వాంటా మోటారు కొన్నాం మేము. అది బాగానే పనిచేస్తుంది. 124 కిలోమీటర్ల వరకు పోతుంది. ఈ పయ్యలు ఏంటంటే ఎత్తుంటే ఈ పల్లెటూళ్ళల్లో మంచిగా పనిచేస్తాయి. ఇవి నేను అగ్రికల్చర్ కాబట్టి వ్యవసాయం కాడి, పొలాల కాడికి పోవడానికి, బాయిల కాడికి పోవడానికి కానీ, ఎటు పోయినా కానీ ఇబ్బంది కాకుండా ఎంత ఎత్తు పయ్యలు ఉంటే అంత మంచిది మాకు. ఈ షోరూమ్కి వెళ్ళినప్పుడు మొదట దీంట్లో ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఇది ఒక టైర్ల సైజ్ అనేది బాగా ఇచ్చారు ఈ కంపెనీ. మనం ఎంత లోడ్ వేసినా కానీ 3-4 మంది బస్తాలు వేసినా కానీ చాలా ఈజీగా లాక్కెళ్ళగలుగుతుంది బండి. ఈ మిగతా బండ్లలో టైర్లు చిన్న ఉండి మనం వ్యవసాయం పరంగా కానీ దేనికైనా కానీ ఇబ్బందిగా ఉండేది. ఇప్పటి వరకు నేను 6 నెలల నుంచి వాడుతున్నాను. దీనికి ఎటువంటి సమస్య అనేది లేదు. ఛార్జింగ్ పెట్టుకోవడం, వాడుకోవడం అంతే. ఇంకా నాది కాకుండా ఇంకో 3 కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా తీసుకున్నారు. మొత్తం మీద బండి పర్వాలేదనే ఉద్దేశం మాకున్నది. అందరికి కూడా వాళ్ళ ద్వారా తీసుకున్న వాళ్ళు కూడా లేదే బాగానే ఉన్నది అనే ఉద్దేశంతో తీసుకున్నాం. అట్నే మాకు ఆ ఉద్దేశ ప్రకారంగానే మాకు మంచి అనేది జరుగుతుంది. వ్యవసాయం పని గురించి మేము పొలం కాడికి పోవుడు, అచ్చుడు, కూరగాయ మార్కెట్ పోవుడు, ఏమన్నా పిండి బత్తాలు వేసుకపోవడానికి దానికి దీనికనే అనుకున్నాం. అదే పద్ధతిలో మాకు ఉపయోగపడతాయి. ఏమి ఇబ్బంది ఏమి లేదు. దాని మీద పిండి బత్తాలు వేసుకపోతుంది. దాదాపు 2 బస్తాలు వేసుకపోతాం. అంటే ఒక్కొక్కటి 50 kg ఉంటుంది. నేనైతే ఇక కొద్దిగా ఏజ్డ్ అయినా కాబట్టి ఒకటి ముందటోటే ఇంకోటి వేసుకొని వస్తా. ఇక అంతగా అంటే కొద్దిగా వయసు మీద ఉన్న వాళ్ళు ఇంకోటి కూడా వేసుకుంటారు. బండి మొత్తం మీద పర్వాలేదే, చెప్పుకోవచ్చు. బండి నాకు మునుపు చిన్నది కోటి ఉండే, ఇదే కరెంటుదే. అది 10 సంవత్సరాలు నడిపిన. నేను అట్లా నడుపుకుంటున్నా, నేను వేరే బండి కొనలే. మళ్ళీ ఈ బండి ఈ టైర్లు ఎత్తుని మంచిగా ఉన్నది, పికప్ ఉన్నది, 60 స్పీడ్. అందుకొరకు ఇక మనకు 120 కిలోమీటర్ రావాలి, అందుకొరకు తీసుకోవాల్సింది. వ్యవసాయదారులు అందరూ ఉంటారు. ఇది వచ్చిందంటే మోటార్ కాడ కూడా మేము 3 పిన్ ప్లగ్ పెట్టుకుంటాం. ఇక ఇదివరదాకానంటే తెలియదు, ఇప్పుడు లేవు, అడ్జస్ట్ కాలే. ఇప్పుడు 3 పిన్ ప్లగ్ పెట్టుకున్నా అడిగితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీ బండి నీళ్లున్నా ఏదున్నా వెళ్ళిపోతుంది, బురదున్నా ఏదున్నా కానీ స్పీడ్ పోతానే ఉన్నది. ఇప్పుడు 2 సిమెంట్ బస్తాలు ఎనుకోటి ముందట తెస్తాను మోస్తుంది. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇదివరకు ఫైబర్ కూడా మంచి స్టాండర్డ్ ఉన్నది, మాకు ఏం ప్రాబ్లం లేదు. మంచిగా రోజు మేము 50 కిలోమీటర్లు తిరుగుతాం. దీనిపైన నేను 2 మందు బస్తాలు వేసుకొని మా పొలం దగ్గరికి వెళ్ళడానికి ర్యాంపు 2 బస్తాలు 100 kg వేసుకొని సులువుగా ఎక్కడం జరిగింది. అలాగే విధంగా పత్తి బస్తాలు కూడా సేమ్ అలాగే 3 పత్తి బస్తాలు కట్టుకొని కూడా ఆ ర్యాంప్ అనేది ఎక్కడం జరిగింది. మిగతా బండ్లు ఏవి ఎక్కలేకపోయినాయి. ఇది మాత్రం ఈజీగా పైకి ఎక్కేసింది. నేను 6 నెలలు అవుతుంది ఈ బండి 6 నెలల నుంచి నాకు ఈ సమస్య అనేది రాలేదు బండ్లో. మిగతా ఊర్లో తీసుకొచ్చిన బండ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ దీంట్లో ఏం రాలేదు.
ఇది ఏంటంటే నాకు పొలం దగ్గరికి చాలా అనువుగా ఉన్నది. మందు బస్తాలు మనం 2 కానీ 3 కానీ తీసుకొని ఈజీగా వెళ్తుంది బండి. ఎటువంటి రోడ్లో అయినా కానీ టైర్లు పెద్దగా ఇవ్వడం వల్ల ఎటువంటి రోడ్లోనైనా కానీ స్మూత్గా వెళ్తుంది. అది కాకుండా మనకు వర్షం పడ్డప్పుడు కూడా వాళ్ళు భయపడతా ఉన్నారు చిన్న టైర్లని. దీంతో అటువంటి ప్రాబ్లం మనకు ఏం రాలేదు. 6 నెలల నుంచి దీనికి అయితే మెయింటెనెన్స్ ఏం చేయలేదు. అదే మనం పెట్రోల్ బండి అనుకుంటే పెట్రోలు ప్లస్ దానికి మళ్ళీ తిరిగి మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఉంటుంది. దీంతో పోల్చుకున్నప్పుడు నాకు 0 మెయింటెనెన్స్. ఓన్లీ ఇంటికి రావడం, నైట్ ఛార్జింగ్ పెట్టుకోవడం, మళ్ళీ పొద్దున వాడుకోవడం. ఇది దాదాపు 100 నుంచి 110 కిలోమీటర్లు ఈజీగా వెళ్తుంది. మధ్య మధ్యలో సిటీకి వెళ్ళి రావడానికి కూడా చాలా అనువుగా ఉంది బండి. ఇప్పుడు ఏ మెయింటెనెన్స్ లేదు దీనికి. ఒకసారి సర్వీసింగ్ పోయింది. అయితే నాకు ఛార్జింగ్ బండి ఉన్నది కాబట్టి ఇక మళ్ళీ ఛార్జింగ్ అయితేనే పెట్రోల్తో వశపడదు కదా. ఇంకా అందుకొరకు దాన్ని తీసుకోవాల్సి వచ్చి పెద్ద పయ్యలు నేనే తీసుకున్నా. పయ్యలు చిన్నగా ఉండే వరకు నడువు నొప్పి పెత్తాను. ఇదైతేనేమో ఇక మంచిగా గుర్రం మీద ఉన్నట్టుంటుంది. ఇస్తున్నాం ఇక తీసుకుందాం, ఆగ తీసుకుందాం, 1,10,000 ఎట్లా అని వాళ్ళు గంత ధర అంటారు. అరే హీరో ఉండకు మన హెచ్డీకి పెడతలేము. అది పెట్టినా కాల్చెల్లి డీజిల్ ఖర్చు అయినాయి. మళ్ళీ దీనికి ఏం ఖర్చు చెప్పుర్రి. కరెంటు బిల్లు మినిమం ఛార్జ్ అయినాయి. మినిమం ఛార్జ్ చూస్తలేదు. ఉచితమే కరెంట్. ఇప్పుడు మాకు బాయిల కాడ ఉచితమే, ఇంట్లో ఉచితమే. రోజు 100 రూపాయలు అయితే మాకు మిగులుతాను. రోజు లీటర్ వస్తుంది. నాకు నెలకు 3,000 మాకు సేఫ్ అవుతాను. సంవత్సరాలు 36,000 మిగిలితే నాకైతే బండి తీసుకున్న కాడికి వెళ్ళైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక దీన్ని ఛార్జర్ బండి అని ఎటు పోయినా కానీ మా బండ్లు పక్కకేసి ఇదే వాడతాను. ఎలాక్సే 3 బండ్లు అన్నీ ఆ ఫైబర్ ఏడాది అయితే ఎడదా చూసుకోతాను. అవి ఏం మంచిగా లేవు. దాంతో పోలితే ఇదే బెటర్ లేదు. ఈ అగ్రికల్చర్కు అనుకూలం ఉన్నది. ఏమో అంటారు కదా, జూఠా మద్భోలో బేట అని. ఎప్పుడైనా అబద్ధం ఆడడం మంచిది కాదు అనే ఉద్దేశంలో మా కట్నే ఉన్నది, వాళ్ళ కట్నే ఉన్నది. ఇక మేము లెక్క పెట్టినామా కానీ మాకైతే పూర్తిగా ఖర్చు అనేది లేకుండానే ఉన్నది. పైసలు సేపు బండి కూడా చెప్పుకోవచ్చు. మనం ఏతులని కాదు కానీ మొత్తం మీద మంచిగానే నడుస్తుంది, పర్వాలేదు. ఇప్పుడైతే 200 యూనిట్లు గవర్నమెంట్ కూడా మాఫీ చేస్తుంది కదా. అయితే అందులో మాకు ఇది పెట్టంగా కూడా ఒక 100 యూనిట్ల వరకే వస్తుంది. దాంతో పెద్ద నష్టం ఏమి లేదు, మంచిగా సేఫే ఉన్నది. అయితే బండి వజన్ బండి, పెద్ద బండి, మాకు దేనికైనా కూడా అనుకూలంగా అనిపించింది కాబట్టి తీసుకోవడం జరిగింది. ఇంకో రైతుకు మీరు చెప్పకుండా అని బండి మేమే చెప్తాను. మంచిగా నడుస్తుంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. బ్యాటరీ బాగానే ఉన్నాయి, ఛార్జింగ్ మంచిగానే ఎక్కుతుంది. ఎప్పుడు ఛార్జింగ్ ప్రాబ్లం లేదు, ఏది లేదు. కాబట్టి ఇవి కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అని చెప్తాను ప్రతి రైతుకు. మనం ఇప్పటికే ఒక 20-30 మందికి చెప్పినాం. దీని గురించి డౌట్ అనేది లేదు బండికి. మా అనుభవం ప్రకారంగా ఇప్పుడు మీతో ఎక్కువ నడపరు కానీ నేను ఎక్కువ నడుపుతా. మేము రోజు కనీసానికి 50 ఎగోనే కానీ బిలోన్ అవుతుండే. 70 కిలోమీటర్ల వరకు కూడా పోతాం. ఎలక్ట్రిక్ బండ్లు ఇంకా పాస్ కాలేదు, నువ్వు కొనకు అని వాళ్ళు అంటే. పాస్ అవుడే ఉన్నది, పాస్ బచ్చడి మంది ఎత్తారు. పాస్ అది పాస్ కాకుండా అని 3 సంవత్సరాల దాకా బ్యాటరీ గ్యారెంటీ ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే తప్పే ఉన్నది. ఇప్పుడు మా కొడుకు బండి కొంటాడు, కొను అని నేను ఎంకరేజ్ చేస్తాను. ఇదే కొను అంటే లోకలేదే. ఎట్టి దిష్టి బండికి మళ్ళా మన ఎక్స్ప్రెస్ పోయినట్టు పోతాయి. బండి డోకలేదు. నేను సర్వీసింగ్ పోయిన రోజు వాన ముందటనే వెనక. ఇక అది 3 దిక్కుల 1, 2, 3. ఆ ఒకటేమో 38-40 దానికి పోతుంది. మళ్ళీ ఇంకో దాని మీద పెడితే 50 దానికి పోతుంది. ఇంకొక దాని మీద పెడితే 75. అది లాస్ట్కి వచ్చిన దాంచితే ఆయన ముత్తాన్ని చేపట్ల సుల్తాన్ వచ్చింది. వెరీ స్పీడ్లో వచ్చినాయి, 75 స్పీడ్లో వచ్చినాయి. బండి డోకలేదు నాన్న, అది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంచిని మంచి అనాలి, చెడు అనాలి, అంతే కదా.